వెల్కమ్ టు మై క్రియేషన్స్. లో ఈ వీడియోలో మడత కాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మడత కాజాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే విధంగా కలుపుకొని పిండిని ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని కలుపుకున్నట్లు ఈ విధంగా 5 నిమిషాలు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి కాజాలు వస్తాయి. బాగా ఉండలాగా సాఫ్ట్గా తయారు చేసుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాలు నాననివ్వాలి. 30 నిమిషాల తర్వాత పిండిని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా ఉన్న ఫ్లోర్ మీద కొద్దిగా పిండి చల్లుకోవాలి. మైదా పిండి చల్లి ఈ పిండి ముద్దను పల్చగా కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన నెయ్యి యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన పొడి పిండిని చల్లుకోవాలి. పిండి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రోల్ చేయడం మొదలు పెట్టండి. ఒకవైపు రోల్ చేసుకుంటూ కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అంటుకోకుండా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు పిండిని యాడ్ చేసుకోవడం మర్చిపోకండి, లేదంటే కాజాలు లేయర్గా రావు. రోల్ చివరికి వచ్చాక పిండిని పల్చగా చేసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసి అతికించుకోవాలి. విడిపోకుండా కొద్దిగా ప్రెస్ చేసుకొని పైన కొంచెం పొడి పిండి యాడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేతితో ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు అన్ని పీసెస్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీసును తీసుకొని ముందు వేలుతో ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేసుకోకుండా ఇలా కాజాలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను తీసుకొని 1 కప్పున్నర షుగర్ని యాడ్ చేసుకొని అందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత పాకంని చెక్ చేసుకోవాలి. లేత తీగ పాకం రావాలి. లేత తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కాజాలని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన డీప్ సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కాక కాజాలను వేసుకోవాలి. కాజాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాజాలను వేడివేడిగా పాకంలోకి వేసుకోవాలి. ఇప్పుడు కాజాలను పాకంలో 20 నుండి 30 సెకండ్ల పాటు నాననివ్వాలి. థర్టీ సెకండ్స్ తర్వాత కాజాలను పాకం నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. కాజాలను కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే వేడి వేడి స్ట్రీట్ స్టైల్ కాజాలు రెడీ. ఎంతో టేస్టీ జ్యూసీ స్ట్రీట్ స్టైల్ కాజాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.